హాయ్ అండి, మనం వచ్చేసి పరకాల బస్ స్టాప్లో అయితే ఉన్నాము. బస్ స్టాప్ ఒక క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే క్రౌడ్ ఉంది. ప్రజెంట్ మనం వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ముందు కనిపిస్తుంది గాయస్, అది వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్. సో గాయస్, ఇక్కడ పల్లె వెలుగు బస్సులు అయితే చాలా ఉన్నాయి, స్టాల్స్ కూడా ఉన్నాయి. సో గాయస్, ఇక్కడ నోటీస్ బోర్డు అయితే అవపడుతుంది కదా, ఏ రూట్లో ఏ టైంకి అయితే వెళ్తుందో ఆ రూట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి హుజురాబాద్ వెళ్ళే పల్లె వెలుగు, అది వచ్చేసి అంబాలా మీకెళ్ళి పరకాల వెళ్ళే పల్లె వెలుగు. ఎంక్వైరీ కౌంటర్ వచ్చేసి అది గాయస్. బస్సులో అయితే వెళ్ళబోతున్నాం వరంగల్ వచ్చేసి పెద్దాపురం మీకెళ్ళి అయితే వెళ్తుంది బస్సు. పెద్దాపురం రూట్. మనం వచ్చేసి పరకాలకు అయితే బాయ్ చెప్పబోతున్నాం గాయస్. మనం వచ్చేసి పరకాల్లో స్టాప్స్ వచ్చేసి మినిమం 11 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకైతే ముందైతే ఒక బస్సు కనపడుతుంది కదా, ఇది పరకాల నుంచి జమ్మికుంట వెళ్ళే పల్లె వెలుగు. ఈ బస్సులో సీట్స్ కనుక చూసినట్లయితే 50 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకే, బాయ్ పరకాల పీపుల్. క్రౌడ్ ఫిల్ కానీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన చూస్తా బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం పరకాల నుంచి వరంగల్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ రూట్ వచ్చేసి పెద్దాపురం లక్ష్మీపురం దగ్గర అయితే వెళ్ళబోతుంది. వరంగల్ నుంచి పరకాల నుంచి వరంగల్కి వచ్చేసి 35 కిలోమీటర్స్ అయితే చూపించింది. టికెట్ ప్రైస్ కనుక చూసినట్లయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం వచ్చేసి పరకాలకు అయితే బాయ్ చెప్పబోతున్నాం. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ అయితే లైక్ చేసలేరు. కామెంట్ చేయండి, వీడియోస్ చూస్తే మన ఈ బస్ జర్నీ కంటెంట్ వారికి నచ్చినట్లయితే సజెస్ట్ చేయబడుతుంది మన ఛానల్ అనేది. ఇది వచ్చేసి పరకాల బస్ స్టాండ్ అవుటర్లో అయితే ఉన్నాం మనం వచ్చేసి. ఇది వచ్చేసి ఒక రిటర్న్ జర్నీ గాయస్. రిటర్న్ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. బస్సున్నర లుక్ అయితే వెళ్ళినామని బస్సులో అయితే ఎటువంటి పీపుల్ అయితే లేరు. ఖాళీ వచ్చేటప్పుడు అయితే నాకు సుక్కలు అవ్వడే, పోయేటప్పుడు అయితే సుక్కలు. ఈ రూట్ అవ్వకపోతుంది కదా. ఇది వచ్చేసి రేగొండ వెళ్ళబోయే రూట్. అంత ఎక్కని పల్లె వెలుగు కోసం తెలిసి ఎక్స్ప్రెస్ లాగా. ప్రజెంట్ మనం వచ్చేసి NH హైవే 535 మీదకి అయితే ఎక్కాం గాయస్. ఇక్కడి నుంచి వెళ్ళి స్టేట్ రూటు ఎక్కడ దాకా అంటే మన గూడెపాడు ఉగ్లాపురం ఉంది కదా, అక్కడ ఒకటే రూట్గా ఉగ్లాపురం మీదకి వెళ్ళి చక్కగా అయితే ఇప్పుడు మన అగ్రంపాడు మీదకి అయితే తీసుకువెళ్తాడు లక్ష్మీపురం మీదకి వెళ్ళి. ఈ రూట్ అనేది ఒక విలేజ్లోకి వెళ్ళి అయితే తీసుకువెళ్తాడు. సేమ్ పల్లె వెలుగు లెక్క అయితే తీసుకువెళ్తాడు. సో గాయస్, లైట్ అయితే ఫెయిల్యూర్ అయితే ఉంది. ఇక్కడ సన్సెట్ అయితే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఉన్నది గాయస్. నెక్స్ట్ లెవెల్ అయితే సన్సెట్ అయితే అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే సన్సెట్ అవుతుంది గాయస్. బ్యూటిఫుల్ అయితే లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో గాయస్, ఇది వచ్చేసి షాంపేట్ రోడ్ మీకు అయితే తీసుకెళ్తున్నాడు. లోపలికి వెళ్ళి పల్లె వెలుగు కాసిన తెలిసేది. టికెట్ మీద అయితే టికెట్ అయితే తీసుకోవాలి, ఇంకా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని చూస్తా ఇది పల్లె వెలుగు రూటా లేకపోతే ఎక్స్ప్రెస్ రూటా. ఎక్స్ప్రెస్ అయితే ఇట్లా గల్లి దగ్గర తీసుకువెళ్ళాడు.
లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుంది కాబట్టి బస్సు నాకైతే వెనక లాస్ట్ సీట్ వెళ్తున్నాయి. బస్సు వచ్చి మొత్తం ఖాళీగా అయితే ఉన్నాయి గాయస్. సీట్లు అయితే ఎవ్వరు లేరు. ఇది ఒక సింగిల్ రూట్. సో గాయస్ దూరం దగ్గర లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు కొండలు ఉన్నాయి కదా గాయస్. కొండలు వచ్చేసి సేమ్ లైక్ పుష్ప మూవీ ఉంటుంది కదా, సేమ్ అట్లున్నది. సరే అయితే మీకు సన్సెట్ అయితే చూపెడతా గాయస్. బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి సన్సెట్, నెక్స్ట్ లెవెల్ సన్సెట్ ఉన్నాయి కదా. ఒకసారి లొకేషన్ అయితే చూడండి గాయస్. ప్రజెంట్ మనం అయితే షాంపేట్కి అయితే వెళ్తున్నాం. మనం వచ్చి టికెట్ అయితే తీసుకున్నాం గాయస్. ఇక్కడైతే అవపడుతుంది కదా, ఇది ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టాడు కానీ ఇది వచ్చేసి ఒక పల్లె వెలుగు గాయస్. వరంగల్, అది పరకాల నుంచి వరంగల్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టికెట్ ప్రైస్ వచ్చేసి. సో గాయస్ సన్న వచ్చేసి మొత్తం ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి క్లారిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. సరే అయితే కొండలు అయితే అవపడుతున్నాయి. కొండలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక షాంపేట్ రోడ్ మీదకి అయితే తీసుకెళ్తున్నాడు. సో గాయస్ ప్రజెంట్ మనం వచ్చేసి పెద్దపోడే పాకలో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చి యూటర్న్ చేస్తూ మళ్ళీ రివర్స్ పోనిస్తారు కావచ్చు నాకు తెలిసి. ఇది వచ్చేసి పెద్దపోడే పాక విలేజ్. సో గాయస్ పెద్దపోడే పాకలో అయితే అందరూ అయితే దిగుతున్నారు. క్రౌడ్ వచ్చేసి మొత్తం అయితే దిగుతున్నారు. ఇది వచ్చేసి పెద్దపోడే పాక ఒక విలేజ్. ఇటు నుంచి బస్సు రివర్స్ వెళ్తాడా లేకపోతే స్ట్రేట్ వెళ్తాడా తెలియదు గైస్. మనం వచ్చేసి ఒక పల్లె వెలుగు అయితే ఎక్కినాం. ఇదైతే బస్సు వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సే కానీ పల్లె వెలుగు లెక్క అయితే నడిపిస్తున్నారు. సర్వీస్ వచ్చేసి పల్లె వెలుగు సర్వీస్, బస్ మాత్రం ఎక్స్ప్రెస్. ఈ స్టాప్స్ అనేది అన్ని చోట్ల ఆపుకుంటూ పోతున్నాయి. వరంగల్కి అయితే పోయే వరకు అయితే నైట్ అయితే 8 అయితే అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి 6:30 అవుతుంది. అన్ని స్టాప్స్ అయితే తిరుక్కుంటూ వెళ్ళే వరకు 8 అయితే అవుతుంది గైస్. అందుకే మెయిన్ స్టాప్స్ అయితే మీకు అయితే చూపించడానికి ట్రై చేస్తా. ఫుల్ అయితే లైట్ అయితే ఫెయిలియర్ అయిపోయింది గైస్. ఈ బస్సు అయితే చెట్లకి వెళ్ళి పుట్టలకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి చిన్న చిన్న రోడ్లకి వెళ్ళి కారు పోయే రోడ్లకి వెళ్ళి వాటి అయితే పట్టుకపోతున్నాడు ఈ పల్లె వెలుగు అయితే. ఇక్కడైతే లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది గైస్. సరే చూడండి ఈ టైంలో సన్ రైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సన్ రైజ్ అయితే సన్సెట్ అయితే మొత్తం పోయింది గైస్. లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిలియర్ అయితే ఉంటుంది వచ్చింది. సౌండ్ అయితే విన్నారు కదా పైన. సో గాయస్ అయితే చెట్లకి వెళ్ళి పుట్టలకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి మొత్తం తీసుకోపోతాను. ఇక్కడైతే కొండ అయితే ఉన్నది కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గాయస్. నెక్స్ట్ లెవెల్ బీవత్సంగా అయితే ఉన్నది కొండ అయితే. ఇలా చెట్లు అయితే అడ్డం వస్తున్నాయి, ఏదో చెట్టు అయితే అడ్డం వస్తుంది దాన్ని ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే. సౌండ్ అయితే విన్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. లైక్ చేయండి. హే ఆ చెట్టు బాగున్నది, ఒక హార్ట్ షేప్ ఉన్నది గాయస్. లవ్ సింబల్ ఉన్నది షేప్. ఇక్కడ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నెక్స్ట్ పడేసింది లొకేషన్ అయితే. ఈ వెనక సౌండ్ అయితే బీవత్సంగా చూడండి. అల్ట్రా వైడింగ్లో అయితే రికార్డ్ చేస్తున్నాం. సో నార్మల్ అయితే రికార్డ్ చేస్తాం. చూడండి లొకేషన్ నెక్స్ట్ లెవెల్. ఈ కొండ చుట్టే మనం తిరుగుతున్నాం ఊకే. ప్రజెంట్ మనం వచ్చేసి ఊరుగొండలు అయితే ఉన్నాం. ఇక్కడ రోడ్ అయితే ఇది పల్లె వెలుగు రోడ్డు కదా. ఇక్కడ మొత్తం ఇవే గాయస్. ఒక 5-6 కిలోమీటర్స్ చూస్తున్నా మొత్తం ఇవే ఫార్మర్స్ రైతులు ఉంటాయి. ఈ వడ్లు అది మొక్కజొన్నలు అనేది ఈ విధంగా ఎండపోసి బస్తాలు అయితే పోస్తున్నారు. మనకైతే ఈ రూట్ అనేది సింగిల్ రూట్ కాబట్టి దాన్ని వెహికల్స్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది బస్సు పోనీకి. ముందర వచ్చేసి ఒక టాటా ఏస్ అయితే ఉంది. చూడండి లైట్ అయితే మొత్తం ఫెయిలియర్ అయింది. అందుకే బ్లాగ్ అనేది అక్కడక్కడ అయితే షూట్ చేస్తున్నా. చూడండి గాయస్ ఇక్కడ మొత్తం ఇవే బత్తాలు. ఇక్కడ నుంచే చూడండి ఆ రోడ్ ఎండింగ్ దాకా ఉంటుంది. చూసినావా ఇక్కడ ఇది వరకు అయితే స్టాప్ అయిపోయింది. అది స్టాప్ అయ్యాక కొంచెం ఫ్రంట్ పోగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లనే గాయస్ ఒక 10 కిలోమీటర్స్ ఇచ్చారు సేమ్. సో
గాయస్ బస్సులో అయితే లైట్లు అయితే వేసారు, చీకటి పడ్డది కదా, చీకటి పడ్డా లైట్లు అయితే వేసారు. ఇక్కడ నుంచి మన జర్నీ టైం 7 అవుతుంది. సో గాయస్ ఇక్కడైతే బస్సు అయితే అయింది, ఇది వచ్చేసి NH హైవే. అమ్మతోడు ఇప్పుడు ఇట్లా ఎప్పుడు తీసుకుపోతాడు ఏమో ఇంటే వరంగల్కి, ఇట్లా అయితే కష్టం. బస్ వచ్చేసి ఖాళీ మొత్తం, ఆడిగిడికి పండుకోవచ్చు మంచిగా. ప్రజెంట్ మనం వచ్చేసి ఆత్మకూరులో అయితే ఉన్నాము, చౌలపల్లి ఆత్మకూరులో అయితే. ఇక్కడ నుంచి వెళ్ళి వరంగల్కి 25 కిలోమీటర్స్. ఎప్పుడు పోతామేమో. డైరెక్ట్ హన్మకొండ ఎక్స్ప్రెస్ ఎక్కినా అయిపోవు దేనికన్నా. టెంపుల్ లుక్ బాగుంది, పెయింటింగ్ వేయలేదు. సో గాయస్ లొకేషన్ అనేది మొత్తం లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, కానీ మొత్తం లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. సరే వ్యూ అయితే ఇక వీడియో అయితే ఇక్కడ స్టాప్ చేద్దామని చూస్తున్నా. ఏదైనా మెయిన్ లొకేషన్స్ ఉంటే చూపిస్తా గాయస్, అప్పటికైతే వీడియో చూపించా. రోడ్ అయితే స్ట్రేట్ రోడ్, కానీ ఇది పల్లె వెలుగు గాయస్. ఎక్స్ప్రెస్ అని ఎక్కినాం కానీ ఇది పల్లె వెలుగు. వేరే ఎక్స్ప్రెస్ ఎక్కినా అయిపో ఈ టైం కల్లా వరంగల్కి అయితే చేరు. నేనైతే సేమ్ ఎక్స్ప్రెస్ ఛార్జెస్ పల్లె వెలుగు కూడా, కానీ ఎందుకు ఎక్కినామో ఏమో అనిపిస్తాను. ప్రజెంట్ మనం వచ్చేసి లక్ష్మీపురం దగ్గరే ఉన్నాం గాయస్. లక్ష్మీపురమేనా కావచ్చు, ఐ థింక్ ఇట్ ఇస్ లక్ష్మీపురం. ఈ స్టేట్ వెళ్తే పెద్దాపురం, పెద్దాపురం, బందంపల్లి, పెద్దాపురం, లక్ష్మీపురం.